వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ నగరంలో చేయని అరాచకాలు అక్రమాలు లేవని ఎమ్మెల్యే వనమాడి కొండబాబు విమర్శించారు. ద్వారంపూడి కుటుంబం సభ్యులంతా రేషన్ బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్రధారులని అన్నారు. కాకినాడ పోర్టు నుంచి ఇప్పటికీ విదేశాలకు రేషన్ బియ్యం అక్రమంగా ఎగుమతి చేస్తున్నారని ఆరోపించారు. టీడీఆర్ బాండ్ల పేరిట 500 కోట్ల రూపాయలు దోచుకున్నారన్నారు. జయలక్ష్మి బ్యాంకు ఖాతాదారుల సొమ్ము తిరిగి తెస్తామని చెప్పి కాజేశారని విమర్శించారు. ద్వారంపూడి అరాచకాలపై కూటమి ప్రభుత్వం పూర్తిస్థాయి విచారణ చేస్తుందన్నారు. ద్వారంపూడి చేసిన తప్పులకు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామన్నారు. దొంగ బియ్యం వ్యాపారం ఎలా చేశాడో అన్నీ తెలుసు మీకు. ఏ విధంగా చేశాడో దాని మీద పెద్ద ఎత్తున ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఈ రోజున నువ్వు ఐవేరీ కోస్ట్ వెళ్ళావు, ఎందుకు వెళ్ళావంటే ఆయన ఏం మాట్లాడాడండి? ఓకే, ఐవేరీ కోస్ట్ వెళ్ళాను అన్నాడు ఆయన. ఐవేరీ కోస్ట్ వెళ్ళాను, మాది రైస్ వ్యాపారం, ఐవేరీ కోస్ట్లో వ్యాపారం చేస్తున్నాం, మీ కింగ్లు రైస్ వ్యాపారంలో మా నాన్న రైస్ వ్యాపారం, మా తమ్ముడు రైస్ వ్యాపారం, మాది రైస్ వ్యాపారం, దాంట్లో కింగ్లు అన్నాడు. అక్కడ గొడవలు కడుతున్నా అని చెప్పాడు మీ ద్వారా. మళ్ళీ వెంటనే ఈరోజు ఏం మాట్లాడుతున్నాడండి? మీరు చిన్నవాళ్ళు అంటున్నాడండి. వెంటనే మాట మార్చేస్తున్నాడు. అధికారం ఉన్నప్పుడు ఒక మాట, దోసేసుకుని అధికారం లేనప్పుడు ఒక మాట. ఏదైనప్పుడు కూడా ఈరోజు ఇది కక్క సాధింపుల ప్రభుత్వం కాదు, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం. ప్రజలకు జరిగిన అన్యాయాలు కానీ అక్రమాలు కానీ ఆ రోజు ఆరోపణ చేసాం, ఈరోజు ఆధారాలతో చూపిస్తున్నాం. ఆధారాలతో చూపించినప్పుడు తప్పు చేస్తే శిక్ష పడుతుంది.